బాగున్నారా? ఈరోజు చివరి ఆదివారం ఈ సంవత్సరానికి ఇక రమ్మన్నా రాదు. ఎప్పుడైనా చూద్దామంటే రాదు. చివరి ఆదివారం చివరి ఆదివారం మనము కొన్ని ప్రముఖమైన విషయాలు చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ సంవత్సరంతో మనల్ని కాపాడి ఒక సంవత్సరంలో ఎన్ని 52 ఉంటాయి, ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. ఇది 52వ ఆదివారం. 52 ఆదివారం మనల్ని సజీవులుగా ఉంచి ఆ సన్నిధిలో మనం కూర్చోబెట్టేందుకు మళ్ళా కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టుకోవచ్చినందుకు ఆయన కొందరు తెలుసుకున్నాం. ఈ సంవత్సరం అంతట్లో ఇందాక జాగ్ చెప్పాడు, మనం తప్పు చేయకూడదు. ఒక తప్పు చేస్తే ఇదే సమయంలో మనం ఒప్పుకొని ఆయన చేయడం రక్తంలో చేయమని చెప్పాడు. అదే విషయాన్ని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మనం ఎన్ని తప్పులు చేసినా మనం అనుకుంటాము మనం ఎవరు చూడలేదు అంటాం. మనం ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ ఎవరు చూడలేదే, ఏముంది, ఎవరు చూస్తారు, ఏమైంది తప్పు చేస్తే అని అనుకుంటాం. పిల్లి బాధపడుతుంది, అదేమనుకుంటుంది, అది ఎవరు చూడలేదు అనుకుంటుంది. కానీ మనం మనం చూస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. Proverbs 15:3. In English it is written, eyes of the Lord are everywhere, keeping watch on the wicked and the good. The eyes of the Lord are everywhere, keeping watch on the wicked and the good. తెలుగు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నను. యెహోవా కన్నులు మనకు కళ్ళు ఉన్నాయి. మన కళ్ళు కూడా మన కళ్ళు చూస్తూ ఉండాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నను. ఆయన పైన ఉంటాడు. మన కింద ఎన్ని దేశాలు ఏదో ఉన్నాయో అన్ని దేశాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో మరి వాళ్ళందరి మీద ఆయన కన్నులు ఉండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండదు. పాకిస్తాన్లో ఉండదు, ఇండియాలో ఎక్కువ ఉండదు అని అనుకోవడం లేదు. ప్రతి స్థలం మీద ఉండదు. అదేం చేస్తాడ, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చాలా కష్టమైన పని ఇది. ఆయనకి వేరే పని లేదు. లేచి కాలేజీకి పడుకోపోయేదాక అందరూ చూస్తూ ఉండి చెడ్డవాళ్ళు చూస్తూ ఉంటాడు, మంచివాళ్ళు చూస్తూ ఉంటాడు. చుట్టమే కాదు, ప్రతిఫలం కూడా ఇస్తాడు. మంచి వాళ్ళకి మంచి వాళ్ళని ఇస్తాడు, చెడ్డవాళ్ళకి చెడ్డ పనులు ఇస్తాడు. 2 ఉదాహరణలు చెప్తాను. పాత నిబంధనలో మోషే అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉంటున్నారు. ఐగుప్తు దేశం ఉంటున్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు చిన్న చూపు చూస్తూ ఉండేవాడు. తప్పుడు చూపు మానసికంగా ఉపయోగించుకునేవాడు. సో ఒకసారి ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయులను చంపాడు. కొడతాడు, విపరీతంగా కొడతా ఉంటాడు. కొడుతున్నప్పుడు మోషేకి బాగా కోపం వచ్చింది. మోషే మంచి అవసరం. మోషేకి బాగా కోపం వచ్చి ఆ మోషే అతను ఏం చేస్తాడంటే చంపేసినప్పుడు మోషే అనుకుంటాడు, నేను చూడలేదు, పొలంలో జరిగింది ఆ పని, నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు. నేను చంపేస్తున్నా అయిపోయిందని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ దేశంలో ఉండడానికి అతను భయం వేసింది. ఎందుకంటే ఫరో రాజుగా పోయింది వంట. ఆ దేశానికి రాజుగారు ఫరో రాజు. ఆ రాజుగారి దాకా వాకపోయింది. ఇక మోషేకి ఆ దేశంలో ఉన్నట్టయితే ఆ మోషేని చంపేశాడు. అందుకని మోషే ఏం చేశాడు, పారిపోయాడు. ఐగుప్తు దేశం నుంచి వేరే దేశానికి పారిపోయాడు. పారిపోయి అక్కడ ఇక లైఫ్ మొదలుపెట్టాడు. ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కన్నాడు. అదంతా అయిన తర్వాత
అంటే ఫలం ఎలా ఇస్తాడు దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఫలం ఎలా ఇస్తాడు అని చెప్పి చూస్తున్నాను. మోషే తప్పు చేశాడు, చేయకుండా తప్పు చేశాడు. నువ్వు అడగని తగదైంది, తగలేదు, నువ్వు మంచి మంత్రం చేసి ఎందుకైనా నువ్వు కొడతావు, అర్థం ఎందుకు అది చేస్తావు, ఎందుకు చెప్పొచ్చుగా. చెప్పకుండా అతను చంపాడు. చంపినప్పుడు అక్కడ ఎవరు చాపడయ్యా, ఎవరికి ఫోన్ వస్తుంది, ఫోన్ కొంచెం ఆపాలి. మోషే అతన్ని చంపకుండా వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ చేసి కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు అని చెప్పి చేసేది చాలా ఉండేది. కానీ మోషేకి కోపం వచ్చి అతన్ని చంపాడు. ఆ చంపినందువల్ల మోషే అనుకుంటాడు, నేను ఎవరు చూడలేదు, ఆయన దేవుడు ఉన్నాడు అని చూశాడు. ఆయన చూసి మోషేకి ప్రతిఫలం ఇవ్వాలి, ఎందుకంటే దేవుడు ప్రతి వారిని, చెడ్డవారిని, మంచివారిని చూస్తున్నాడు గమనంతో. ఈ చెడు చూశాడు మోషే దగ్గర, చెడు చూశాడు కానీ మోషేని ఫాలో అవుతున్నాడు. మోషే అక్కడ ఉండకుండా తప్పు చేస్తాడు కదా, ఆ తప్పు చేస్తాడు ఉండలేడు, ఎవరు పారిపోయి పోయాము చేసుకుని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అది పోయి అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ చేస్తా ఉన్నాడు. కానీ యెహోవా దేవుడు మోషేని ఎలా తను చేసిన తప్పుకి ఎలా పాట నేర్పాలని చెప్పి మోషేకి దేవుడు కనబడి చెప్పాడు, చూడు మోషే, నువ్వు మన ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఎందుకయ్యా, ఐగుప్తు దేశంలో నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాను, హింస పెడుతున్నాను, కాబట్టి నువ్వు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి వీటి విషయాన్ని నువ్వు చెప్పి మనం బయటకు తీసుకురావాలి. బానిసత్వం చేస్తున్నారు, బానిసత్వం చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నువ్వు వాటిని బయటకు తీసుకురావాలని చెప్పి మోషేకి చెప్తాడు. అదేంటయ్యా, నేను పెద్ద తప్పు చేశానని, మరి నేను పోతే నన్ను చంపుతానేమో అని చెప్పి మోషే భయపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ పని అతనే చెప్పాడు, నీ ఎవరినైతే చెప్పావో ఆ మనుషుల యొక్క రాజు దగ్గరికి నువ్వు పోవాలి, వాళ్ళ ముందు నిలబడాలి, ఇశ్రాయేలీయులను నువ్వు బయటకు తీసుకురావాలి. కాబట్టి మనం అనుకుంటాము మనం చేసే తప్పులు ఎవరు చూడలేదని, కానీ ఎవరు చూసిన చోటుపైన ఎవరున్నారు పైన ఎవరు ఆయన చూస్తున్నాడు. ఆయన సమయానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏ సమయంలో ప్రతిఫలం ఎలా చేసి. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు మహారాజు చాలా మంచివాడు, కానీ ఆయనకు ఒక బలహీనత ఉన్నది. ఒకసారి ఆయన పైన తిరుగుతుంటే ఒక స్త్రీ స్నానం చేస్తుంటది. ఇతను ఆ స్నానం చేసే స్త్రీని చూసి అతను ఆకర్షణ పొంది, ఆమె ఎవరంటే దావీదు యొక్క సైనికుడి భార్య, దావీదు దగ్గర పనిచేసే సైనికుడు అతని భార్య. అతను యుద్ధంలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేసే సమయంలో దావీదు ఆ స్త్రీని చూసి ఆమెను పిలిపించుకుంటాడు. ఆమెను పిలిపించి ఆమెతో చేరని తప్పుడు పని చేస్తాడు. తప్పుడు పని చేసిన తర్వాత ఆమెకు గర్భం వస్తుంది. ఆ గర్భాన్ని దాచిపెట్టడానికి దావీదు ఏం చేస్తాడంటే యుద్ధంలో ఉన్నటువంటి ఆ భర్తను పిలిపించి పిలిపించి అరే బాబు, నువ్వు వచ్చావు కదా, వచ్చి నువ్వు పోయి కొన్నాళ్ళు నీ భార్యతో కాపురం చేయి, నీ భార్య సంతోషంగా ఉండని చెప్పి పిలిపిస్తాడు. కానీ అతను నిజమైన సైనికుడు, నేను అట్లా చేయలేను, నా సైన్యము నా సహోదరులు అందరూ వేరే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, నేను ఇంటికి ఎలా రెస్ట్ చేసుకున్నానని చెప్పి ఆ సైనికుడు ఏం చేస్తాడంటే దావీదు గారు ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఉంటాడు, ఆ కోటలో ఉన్నాడు, ఇంటికి పోను. దావీదు మహారాజేమో వెంటనే తను చేసిన తప్పు కనిపించుకుందామన్న ఉద్దేశంతో అతను ఏం చేశాడు, ఆ భర్తను పిలిపించాడు. ఎందుకంటే ఆమె గర్భిణి అయింది. గర్భిణి అయిన తర్వాత మరి ఎవరు చేసేది గర్భిణి అయితే ప్రశ్నిస్తారు కదా ప్రజలు. ఆ భర్తను యుద్ధంలో ఉన్నాడు, మరి ఏమేమి ఎక్కడుంది, ఆమె గర్భిణి ఎలా వచ్చింది ప్రశ్నిస్తారు కదా. ఆ తప్పును కనిపించడానికి దావీదు మహారాజు చేసిన పని ఏంటంటే అతన్ని సెలవు పెట్టేసుకుంటాడు. కానీ అతను నిజమైన సైనికుడు, నీతిమంతుడు. నేను ఇంటికెళ్ళి నేను నా భార్య దగ్గర నేను సంతోషపడలేను, ఎందుకంటే నా దేశం యుద్ధంలో ఉంది అని చెప్పి అతను కోటలో ఉంటాడు. అందుకని దావీదు ఏం చేస్తాడంటే పిచ్చోళ్ళ ఎదురుగా ఉంటాడు అని చెప్పి వాడిని మళ్ళీ మొక్కి యుద్ధానికి ఏం చెప్తాడంటే ఇతన్ని మొదటి లైన్ నిలబెట్టండి. ఎందుకంటే మొదటి లైన్ నిలబెట్టే వాళ్ళు ఇమిడికి చచ్చిపోతారు. ఇతను మళ్ళీ విద్యార్థి పంపించిన తర్వాత అతను నిలబెడతారు, అతను చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఆమెను ఇతను భార్యగా చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమెకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ
చెడ్డవాడిని మంచి వాడిని చూస్తామని చెప్పడే వాళ్ళు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక నాథాన్ని పంపుతున్నాడు. ఆ ప్రవక్తని దావీదుకు పంపిస్తాడు. పంపించి చెప్పిస్తాడు, నువ్వు మహారాజుగా చేయవు, నువ్వు చేసిన పని గట్టి కాదు, నీ దగ్గర పనిచేసే సైనికుడు భార్య నువ్వు ఉంచుకుంటావునే, నువ్వేం రాజువే, బుద్ధి ఉందా? అసలు వచ్చి వేరే చెప్తాడు. ముందు నాథాన్ని భయపెట్టాడు, అయ్యో దావీదు నువ్వు చెప్తాడు, ఆ మాట చెప్పొచ్చు అని అనుకుంటాడు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వే భయపడి తెలుపో, నువ్వు చెప్పు, వాళ్ళు చేసిన తప్పని చెప్పు నాథాన్ని బాబు నువ్వు చెప్తాడు. దావీదు కాదు, నువ్వు మహారాజే, నువ్వు చక్రవర్తివి, కానీ నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు. నీ దగ్గర పనిచేసే ఒక సైనికుడు భార్య నువ్వు తీసుకొచ్చి ఆమె గర్భిణీ చేసి మరి ఆ గర్భిణీ కప్పించడానికి ఆ భర్తను పిలిపించి అదంతా చేసి వాడు పోకపోతే వాటి సైన్యంలో ఎంతో పెట్టి చంపించావు. ఎంతో సబబు, ఎంతవరకు సబబు ఆ పని? ఈ ప్రశ్న చేసిన దావీదు ఏం చెప్పాలి అర్థం కాదు. దీని సమాధానం ఏం చెప్పాలి? ఇంత ఘోరమైన తప్పు చేశాను నేను, ఇంత ఘోరమైన తప్పు చేశాను, దీనికి సమాధానం ఏం చెప్పాలని చెప్పి దావీదు మహారాజు ఏం తెలుసుకోలేక పశ్చాత్తపడ్డాడు. కన్యను విడిచి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ జన్మించాడు. కానీ చనిపోతాడు. వాడు మంచంలో ఉన్నప్పుడు దావీదు వాడు మంచం దగ్గర పడి కన్నీళ్ళు తెలుస్తూ ఉంటాడు, ఏమా నేను తప్పు చేశాను, నేను బతికించు అని చెప్పి. కానీ దేవుడు అలాంటి పాపాన్ని బ్రతికనివ్వడు. అది పాపంతో నిండిన గర్భము, అది పాపంతో పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డ బ్రతకలేదు, చచ్చిపోయాడు. తర్వాత దావీదు మహారాజు కళ్ళు విప్పాడు. కళ్ళు తెచ్చింది, నేను తప్పు చేసిన ఒప్పుకొని అతను జీవితాంతం కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా సూచించాడు. కాబట్టి ఈ చివరి ఆదివారం మనకు దేవుడు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి, మంచి వాటి మీద ఉన్నవి, చెడ్డవాడి మీద ఉన్నవి. మంచి వాడికి మంచి ఫలం వస్తుంది, చెడ్డవాడికి చెడ్డ ఫలం వస్తుంది. ఇక్కడ ఈ లోపల ఉండగానే కొంతమంది అనుకుంటారు, ఏమో ఎవరు చూస్తున్నారు మనకి, మన ఎవరు చూస్తున్నారు చేసేద్దాం చేస్తాం, కానీ దాని ప్రతిఫలం ఈ లోకంలోనే మనం చిక్కిపోవు. మోషేకి ప్రతిఫలం ఈ లోకంలో ఉండగానే ఎవరైతే చంపుదానుకున్నాడో ఆ రాజు మీద నిలబెట్టాడు, నువ్వే అక్కడ నిలబడు. అదేవిధంగా దావీదు మహారాజు నేనేం చేస్తున్నాను ఎవరు చూడలే అనుకున్నాడు, అని అతని కొడుకు ఎవరైతే పుట్టాడు ఆ కొడుకు చచ్చిపోయాడు. తర్వాత దావీదు మహారాజు మరి ప్రవక్త వచ్చి చెప్పాడు, చేసిన తప్పలేదు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ వల్ల మనకు తెలుసుకునేది ఏంటంటే మనం తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పు ఎంతవరకు మనం చేయొచ్చు, మానవ ప్రాంతంలో కాబట్టి తప్పు జరుగుతుంది. ఎంతవరకు మనం ఆ తప్పు చేస్తున్నాం, ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్ట్. మనము బాప్తిసం తీసుకొని పాపం ఒప్పుకున్న తర్వాత కూడా మనం ఇంకా పాపం ఒప్పుకుని నిలబడి ఉన్నామా, ఆ పాపం మనం చేస్తున్నామా? ఈ సంవత్సరానికి ఇదే చివరి రోజు, ఈ చివరి ఆదివారం, ఇంకా ఈరోజు 29, 30, 31, 32 2 రోజులు ఉంది. ఆదివారం అనేది రాదు, లాస్ట్ సండే. కాబట్టి ఈ చివరి ఆదివారం ఈ సంవత్సరం అంతట్లో మనం ఏమైనా తప్పులు చేసుకుంటే, మనం ఏమైనా ఎవరు చూడలేదులే మనల్ని ఏం చూస్తున్నారని చెప్పి మనం ఏమైనా చేసి ఉంటే ఇదే సమయం. నాకు అలసిపోయినట్టు బాగా ఇదే సమయం, చివరి ఆదివారం. ఈ ఆదివారం రాదండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మనం కూర్చున్న కొద్ది మందిని ఈ సంవత్సరం అంతంలో మనం చేసిన తప్పులు ఎవరితోనైనా సరే, ఇంట్లోనైనా సరే, బయటైనా సరే, మిత్రులతోనైనా సరే, ఎవరితోనైనా సరే మనం ఏమైనా తప్పు చేసి ఉంటే ఇదే మంచి అవకాశం. ఈ సమయంలో ప్రతి వాళ్ళు ఒక్కొక్క నిమిషం ప్రయత్నిస్తాం, ప్రార్థన చేయండి. మరి ఈ ఆదివారం రాదు మనకి. కాబట్టి ఈ సమయంలో మనము ఈ సంవత్సరం అంతా మనం చేసిన లైఫ్, మన చరిత్ర, మన హిస్టరీ మన కళ్ళ ముందు రావాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే మనకు క్షమాపణ దేవుని వందనాలు. ఇప్పుడు మొదటి నుంచి 14 గారి నుంచి ఒక్కొక్క నిమిషం ప్రార్థన. క్లుప్తంగా ఒక నిమిషం.